వెల్కమ్ టు i9 టీవీ. విద్యాభారతి విజ్ఞాన కేంద్ర సరస్వతి విద్యాపీఠం యొక్క బాలుర వసతి గృహాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాదర్గుల్లోని విద్యాభారతి విజ్ఞాన కేంద్ర సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన బాయ్స్ హాస్టల్ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి హాజరై వసతి గృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తూ ప్రత్యేక పాఠ్యాంశాలను రూపొందించి విలువలతో కూడిన విద్యను అందిస్తూ జాతి వికాసంలో సరస్వతి శిశు మందిరాలు తమదైన ముద్రను వేస్తున్నాయని, మిగతా అన్ని పాఠశాలలకు భిన్నమైన ప్రణాళికతో విద్యా బోధన సాగిస్తున్నాయని కొనియాడారు. విద్యార్థులు భవిష్యత్తులో ఏ స్థాయిలో ఏ సంస్థలో పనిచేస్తున్నా జాతి ఐక్యత, జాగృతి ప్రధాన లక్ష్యాలుగా తమ నడవడికను కొనసాగిస్తారని తెలిపారు. ఈ వసతి గృహం గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులకు నాణ్యమైన వసతి సదుపాయాలను అందిస్తుందని, ఇటువంటి సదుపాయాల ద్వారా విద్యార్థులు మరింత శ్రద్ధతో విద్యాభ్యాసం చేయగలుగుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు పంతంగి రాజ్ భూపాల్ గౌడ్, రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్, మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ అందల శ్రీరాములు యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి, విద్యాపీఠం యొక్క తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల ఆర్గనైజింగ్ సెక్రటరీ లింగం సుధాకర్ రెడ్డి, విద్యాపీఠం నాదర్గుల్ అధ్యక్షులు రమేష్ గుప్తా, క్షేత్ర సేవా ప్రముఖ్ విద్యాన్ రెడ్డి, చీఫ్ అడ్వైజర్ సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు సుధాకర్ రెడ్డి, కార్యదర్శి విష్ణువర్ధన్ రాజు, కొండ కళ్యాణ్, జాయింట్ సెక్రటరీ కృష్ణారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు మరియు సంఘ్ పరివార్ నేతలు పాల్గొన్నారు. నాదర్గుల్లో ఈరోజు సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలోని ఈ యొక్క ఇంటర్నేషనల్ స్కూల్ కి సంబంధించినటువంటి బాయ్స్ హాస్టల్ భవన నిర్మాణం పూర్తి చేసుకుని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మన ప్రాంతంలో జాతీయ భావజాలంతో కూడినటువంటి ఇలాంటి విద్యా సంస్థ ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో మరి ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేయడం, దానికి శ్రీకారం చుట్టడం చాలా గొప్ప విషయం. భవిష్యత్తులో ఈ స్కూలు అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రమే కాకుండా హైదరాబాద్ నగరాన్ని కూడా చాలా ప్రత్యేకత ఉన్నటువంటి ఒక విద్యా సంస్థగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. ఈ సంస్థ సంబంధించినటువంటి మరి తరగతి గదులు ఇప్పటికే ప్రారంభమైన భవనాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు హాస్టల్ భవనాన్ని కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో మరింతగా దీన్ని అభివృద్ధి చేయడం కోసము ఇక్కడ ఉండేటువంటి కమిటీ పెద్దలు చాలా పెద్ద ఎత్తున ఆలోచన చేస్తారు.